ఒకసారి ఈ వీడియో చూడండి. తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మిగతా 30 కోట్ల దేవుళ్ళ దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ ఏంటి మరి? మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? ఏమో మా ఊర్లో కూడా జై శ్రీరామ్ జెండాలు పెడితే మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? బీజేపీనే జై శ్రీరామ్ ఒకటే కావాలి, రాముడే మా దేవుడు, ఆయనే మాకు పూర్తి విశ్వగురు అని చెప్పేసి మోడీని కూడా విశ్వగురు చేసినారు లాస్ట్ కి. విశ్వగురు అని రాముణ్ణి ఎందుకు అంటారంటే అతడి పరిపాలనతో ప్రపంచానికి ధర్మ మార్గం చూపిన వ్యక్తి. అందుకే రాముణ్ణి విశ్వగురు అంటారు. నెక్స్ట్, జై శ్రీరామ్ అని ఎందుకు పదే పదే అంటున్నారంటే జై శ్రీరామ్ అంటే ఒక స్లోగన్ మాత్రమే కాదు, హిందువులు యూనిటీ కోసం వాడే ఒక పిలుపు. ఇంకా గ్రామ దేవత అంటారా? ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఒక గ్రామ దేవతనేమో ఇంకో గ్రామానికి తెలియకపోవచ్చు. అదే నువ్వు జై శ్రీరామ్ అంటే ప్రతి హిందువుకి అర్థమవుతుంది. అందుకే జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే రాముణ్ణి ఒక్కరినే పూజించమని అర్థం కాదు, గ్రామ దేవతలను కూడా పూజించుకోవచ్చు. బట్ జై శ్రీరామ్ అంటే యావత్ భారతదేశానికి అర్థమయ్యే భాష, అందుకనే జై శ్రీరామ్ అంటారు. తరువాత జై శ్రీరామ్ అనకపోతే నష్టం ఏంటంటే హిందువులు యూనిటీగా లేకపోవడం. అలా లేకపోతే ఇతర మతాలు చాప కింద నీరులాగా పెరిగి పెహల్గాంలో మతం అడిగి చంపారు చూడు, అలా ఇండియాలో ప్రతి హిందువును మతం అడిగి ఊచకోత కోస్తారు. అందుకనే జై శ్రీరామ్ అనడం ఇంపార్టెంట్.